హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుకట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ల గురించి మాట్లాడుకుందాము. అసలు ఈ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎప్పుడు చేసుకోవచ్చు, చేసుకుంటే అసలు అడ్వాంటేజెస్ ఏంటి, ఈ విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. నార్మల్గా ట్యూబ్స్ అనే రోల్ ప్లే చేసేది ఏంటి అంటే, అండాశయం నుంచి అండం అనేది విడుదల అయిన తర్వాత ట్యూబ్ అనేది దాన్ని క్యాచ్ చేసుకోవాలి. ఆ సమయానికి భార్యాభర్త కలిసి ఉంటే వీర్య కణాలు అనేది గర్భసంచి లోపల నుంచి ట్రావెల్ అయ్యి ట్యూబ్లో ఈ ఎగ్తోని కలుస్తాయి. అక్కడ బేబీ అనేది, ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి గర్భసంచిలో అతుక్కున్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది. సో 9 నెలలు అనేది ఈ బేబీ అనేది ఆ గర్భసంచిలో పెరగాలి. సో ఇక్కడ మనకి ట్యూబ్స్ అనేది ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ రావడానికి 30% రోల్ అనేది ప్లే చేస్తున్నాయి. మెయిన్గా అక్కడే ఫామ్ అవుతుంది కాబట్టి ఈ ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ అన్నమాట ట్యూబ్స్ది. సో ఈ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడానికే మనం దానికి ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అనేవి చేస్తాము. సో ఈ టెస్ట్ అనేది మెయిన్గా ఎప్పుడు చేసుకోవాలి అనేది ఫస్ట్ క్వశ్చన్. సో ఈ టెస్ట్లు అనేవి చేసుకోవాలి అంటే డేట్ అనేది, అంటే బ్లీడింగ్ అనేది కంప్లీట్గా ఆగిపోయి ఉండాలి. బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత, బట్ మంత్ అంతా ఎప్పుడైనా చేసుకోవచ్చా అంటే కాదు. పీరియడ్ అనేది మీకు ఈరోజు వచ్చింది అంటే ఈరోజు ఫస్ట్ డే అన్నట్టుగా కన్సిడర్ చేయాలి. అలా లెక్క పెట్టుకుంటూ పోయి అరౌండ్ 7th or 8th డేనే ఈ టెస్ట్ అనేది చేయాలి. దానికన్నా అర్లీగా ఎందుకు చేయొద్దు అంటే బ్లీడింగ్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి. లేట్గా ఎందుకు చేయొద్దు అంటే ఓవ్యులేషన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండొచ్చు. అంటే అండం విడుదల అయ్యి ఆల్రెడీ ట్యూబ్లోకి వెళ్ళేటప్పుడు మనం ఈ టెస్ట్ అనేది చేస్తే ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. దానివల్లే మనం అప్పుడు లేట్గా అనేది టెస్ట్లు అనేవి చేయకూడదు. ఐడియల్గా అయితే 6th నుంచి 8th డే మధ్యలోనే ఈ టెస్ట్ అనేది చేయాలి. సో ఈ టైం అనేది